సాధారణంగా మిర్చి ఏ రంగులో ఉంటుంది? మిర్చి అంటే మనకు ఆటోమేటిక్‌గా 'ప్రభాస్' సినిమా గుర్తుకొస్తుంది. సినిమాలో ఎర్రగా ఉండే మిరపకాయలు గుర్తుకొస్తుంది. చాలా సార్లు మనం చూసాం. మిర్చి పైన కూడా నేను చాలా వీడియోలు చేశాను. అయితే మిరపకాయ పసుపు రంగులో ఉండటాన్ని ఎక్కడైనా చూసారా? అక్కడ చూడండి. 'అనుష్క' ఫోటో చూస్తున్నారా? ఒకసారి 'అనుష్క' ఫోటో చూడండి. ఆ 'అనుష్క' ఫోటోని ఇక్కడ రైతు ఎందుకు పెట్టాడో తెలుసా? ఆ రైతుతో మీకు మాట్లాడి చూపిస్తాను. ఈ పసుపు రంగు మిరపకాయ చూసి దిష్టి తగులుతుంది తన పొలానికని పెట్టేసాడు. కానీ ఈ రైతు చేసిన ప్రయోగం చాలామంది రైతులకి ఇన్స్పిరేషన్, ప్రోత్సాహకరం అనమాట. ఎందుకంటే ఈ రైతు పండించే పంటలో ఈ మిర్చికొచ్చే రంగేంటో తెలుసా? పసుపే, యెల్లో. ఒక్కసారి నేను చూపిస్తాను చూడండి. యెస్. ఇది మిరపకాయలు. సాధారణంగా గ్రీన్ అయిపోయిన తర్వాత మిరప నెక్స్ట్ రంగు వచ్చేసి ఎరుపు ఉంటుంది. కానీ ఇక్కడ మిరపకాయ చూడండి పసుపు రంగులోకి వచ్చేసింది. నిజానికి ఈ యెల్లో కలర్ మిర్చికి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. కాశ్మీరీ రకం అంటారు. సాధారణంగా ఇవి కాస్ట్లీ రెస్టారెంట్స్‌లో కాస్ట్లీ ఫుడ్స్ ఉంటాయి కదా! వాటిలలో వాడతారు. కాబట్టి ఈ పంటని సెలెక్ట్ చేసుకుంటే ఒక మంచి ప్రయోగం అనే చెప్పాలి. కమర్షియల్ క్రాప్స్‌లో యెల్లో కలర్ మిర్చిని సెలెక్ట్ చేసుకోవడం ఒక మంచి ప్రయోగం అని చెప్పాలి. నిజానికి మన తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో చాలా మంచి మిర్చి రకాలు ఉన్నాయి. నేను చాలా ప్రమోషన్ చేశాను కొన్ని మిర్చీలకు సంబంధించి. ఆ మంచి మిర్చి రకాలున్నాయి. కొత్తగా ఈ మిర్చిని కూడా పరిచయం చేయాలనుకున్నాను మీకు. రైతులు ఎవరైనా కమర్షియల్ క్రాప్స్ చేయాలి అనుకుంటే మిర్చిలో బెస్ట్ సీడ్స్‌ని ఎంచుకోండి. ఇట్లాగే ఈ యెల్లో కలర్ మిర్చి అట్లా డిఫరెంట్ మిర్చీలు ఎంచుకుంటే ఖచ్చితంగా మీ ఆదాయం పెరుగుతుంది. మార్కెట్‌లో ప్రస్తుతం ఉన్న ధర ప్రకారం 40 నుంచి ఒక క్వింటాలు 50,000 రూపాయలు ఉందని ఈ యెల్లో కలర్ మిర్చికి అని చెప్తున్నారు. మామూలు మిర్చి కూడా ఈసారి ధర చాలా బాగుంది. కానీ ఈ యెల్లో రంగులో ఉండే, పసుపు రంగులో ఉండే మిర్చికి కూడా మంచి ధర పలుకుతుందని చెప్తున్నారు. ఈ రైతైతే ప్రయోగం చేశారు. అసలు ఆ రైతు మాటల్లో అసలు యెల్లో కలర్ మిర్చి గురించి ఏం చెప్తారో విందాం. ఒకసారి ఆ రైతుతో మాట్లాడదాం. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం దాచేపల్లికి సమీపంలో ఉన్న ఈ పంట పొలానికి సంబంధించిన రైతు పేరు అచ్చాల నాగేశ్వరరావు. నాతో పాటే ఉన్నారు నాగేశ్వరరావు. మంచి చెల్లా వేసుకొని మనిషి జబర్దస్త్గా కనపడతాడు. సూపర్ ఉంది నాగేశ్వరరావు గారు. మీరు అసలు ఈ పసుపు రంగు మిర్చి సంగతి మీకు ఎవరు చెప్పారు? అసలు ఈ పంట వేయాలని ఆలోచన ఎందుకు వచ్చింది? గతం 4 ఏళ్ల నుంచి ఏత్తనే ఉన్నారండి. ఓకే. ఏస్తుంటే ఈ రేటు పడిపోయినాయి. ఓకే. ఈ సంవత్సరం ఎవరు ఏయట్లేదు. దాని మీద నిస్రత కలిగింది. మనం కూడా ఏద్దాము. ఆ! ఏస్తే ఈ సంవత్సరం రేటు కలుగుతదేమోని ఏసాము. ఆ! దేవుడి దయ వల్ల రేటు ఉందండి దానికి. మంచి ధర ఉందా? మంచి ధరే ఉంది. 40,000 దాకా ఉంది. అంటే ఇది ఎక్కడ మన మార్కెట్‌లో ఇక్కడే కొంటారా? పిడుగురాళ్ళలో తెచ్చామనండి ఇత్తనాలు. విత్తనాలు పిడుగులు ఆ, తెచ్చావా? అంటే గతంలో వేసిన వాళ్ళకి నష్టం వచ్చిందా? లాభం వచ్చిందా? గతంలో ఫస్ట్ వేసిన వాళ్ళకి లాభాలు వచ్చినాయి. తర్వాత రేటు పడిపోయింది. యెల్లో కలర్ మిర్చి నిజంగా ఆకట్టుకుంటుంది. ఈ రైతు నిజంగా ఇన్స్పిరేషన్ అనమాట ఆయన. ఆయన ఒక ప్రయోగం చేశాడు. అంటే గతంలో ఈ పంటని కొంతమంది రైతులు వేశారట ఏరియాలో దాచేపల్లిలో. అది వర్కౌట్ కాలేదు అని చెప్పాడు. సరిగ్గా క్రాప్ రాలేదు, లేకపోతే కొంత నష్టం వచ్చింది, రకరకాలు. కానీ ఈసారి ఎవరు వేయట్లేదు కదా, నేనేస్తానని నాగేశ్వరరావు ప్రయోగం చేశాడు. సక్సెస్ అయింది. క్రాప్ అయితే చాలా బాగుంది. నేను ఈ చెట్లు ఓపెన్ చేసి చూపిస్తే మీకు కనిపిస్తుంది. గ్రీన్ చిల్లీ మీకు కనిపిస్తుందో లేదు, గ్రీన్‌తో పాటు యెల్లో చిల్లీ కూడా కనిపిస్తుంది. నాగేశ్వరరావు గారు ఇది ఎన్ని కిత్తాలు వస్తుంది? ఎన్ని దఫాలు వస్తది? 3 కోతలు దిగిద్దండి. 3 కోతలు దిగుతుంది. 3 కోతలు దిగిద్ది. 3 కోతలు దిగుతుందా? ఆ. 3 కోతలు వస్తుందంట. అంటే మామూలు మిర్చితో పోటీ పడుతుంది యెల్లో మిర్చి కూడా. చూద్దాం, యెల్లో మిర్చి కూడా ఇక్కడ రైతులకు బాగా నస్తుందేమో. దిష్టి తగులుతుందని చెప్పేసి అందమైన 'అనుష్క' ఫోటో పెట్టాడు. కానీ ఆయన పొలం వైపు అందరి దృష్టిని లాగుతుంది కూడా అదే ఫోటో. సో ఇంట్రెస్టింగ్ ఉన్న ఈ స్టోరీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. చాలా మంది రైతులకు ఇన్స్పైరింగ్గా ఉన్న ఈ స్టోరీని షేర్ కూడా చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.